ఈ బియ్యం అప్పడాల కోసం అయితే నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. గ్లాస్ వచ్చేసి మరీ పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియం సైజులో ఉందండి. ఒకవేళ మీ ఇంట్లో బియ్యం పిండి ఉంటే మీరైతే బియ్యం పిండితోటి చేయొచ్చండి. నాకైతే అవైలబుల్గా లేదు బియ్యం పిండి ఇంట్లో, అందుకే నేను బియ్యంతో చేస్తున్నాను. ఈ 2 కప్పుల బియ్యాన్ని అయితే ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలండి. నేనైతే చాలా నీట్గా కడిగేసాను. మీరు కూడా సేమ్ ఇలానే కడుక్కోండి. ఇలానే కడగాలని అయితే లేదు, మీకు వచ్చినట్టు మీరు కడిగేయండి. ఇలా నేను ఒక 12 అవర్స్ అయితే నానబెట్టినాను ఈ బియ్యాన్ని. అంటే నైట్ ఒక 8 గంటలకు నేను బియ్యం నానబెడితే మళ్ళీ మార్నింగ్ 8కి బియ్యాన్ని తీసానండి. తీసి మనకి వాటర్ పైన 12 అవర్స్ నానబెట్టినాం కాబట్టి పైన వాటర్ అనేది కొంచెం స్మెల్ వస్తుంటుంది. కాబట్టి నేను ఆ వాటర్ని బడబోసి మళ్ళీ 2 టైమ్స్ ఈ బియ్యాన్ని అయితే కడిగేసాను నేను. ఈ బియ్యం అప్పడాలని అయితే చాలా టేస్టీగా ఉండేవి. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు 3 ఇయర్స్ నుండి నేనైతే ఈ అప్పడాలను చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ అప్పడాలు. 3 ఇయర్స్ నుండి మేము బయట షాప్కి ఉంటుంది. ఇలా కడిగేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టాలండి పిండి అయితే. మెత్తగా పిండి పట్టిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని దీన్ని ఇంకొంచెం పల్చగా చేయాలి. నేనైతే ఇక్కడ వాటర్ కలుపుతున్నాను. అయితే 3 ఇయర్స్ నుండి చేస్తున్నాం కాబట్టి యావరేజ్గా అలా కలిపేస్తున్నాను. మీరైతే ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే 4 కప్పుల వాటర్ కలిపి పిండి పక్కకు పెట్టండి. అలాగే ఇప్పుడు నేను సర్వే పెట్టి ఇందులో వాటర్ తీసుకున్నాను. ఇవి కూడా యావరేజ్గా తీసుకుంటాను. మీరు 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నారు కాబట్టి దానికి 8 కప్పుల వాటర్ అనేది తీసుకోండి. నేనైతే యావరేజ్గా పోస్తున్నానండి. 2 పెద్ద చెమ్ము అది. ఆ చెమ్ముతోటి అయితే నేను 2 చెమ్ముల వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం అంత పసుపు, మరీ ఎక్కువ వేయకండి, మరీ ఎల్లో కలర్లో కనిపిస్తే బాగోవు, కొంచెం లైట్గా వేయండి. అలాగే కొంచెం అంత ఉప్పు కూడా మనం అప్పడాలు కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే అప్పడాలలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. కొంచెం టేస్టీకి జీలకర్ర వేస్తున్నాను. కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు. బట్ వామ్ అనేది అందరికి అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను జీలకర్ర సాల్ట్ తోటే సరిపెడుతున్నాను. కొంచెం అంత పసుపు కూడా వేసాను. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా పొగలు వచ్చేట బాయిల్ అయినాక ఇంతసేపు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఈ టెక్స్చర్ని చాలా స్లోగా కలుపుతూ స్లోగా పోస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇందులో ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఉండలు కడితే మనకి అప్పడాలు అనేవి సరిగ్గా రావు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన మీద పడుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చేయండి. ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ పిండి వేడి వాటర్లో పోసేటప్పుడు చిక్కబడుతుంది, మీరు కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు. ఇలా గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి. అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్నా కూడా పిండి వెంటనే దగ్గర పడుతుంది, లోపల పిండి అనేది ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ టెక్స్చర్ మొత్తం కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు చూసిరా ఎట్లా వచ్చిందో, ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినాక మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే గ్యాస్ కూడా ఆఫ్ చేసేదాను. మరీ చిక్కగా లేదు, పలుచగా లేదు. ఇది మరీ వేడివేడిగా అయినాక వేడివేడిగా అలాగే మరీ చల్లార్చినాక కూడా పెట్టచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టేయాలి. మళ్ళీ చల్లారుతుందంటే ఈ పిండి అనేది గట్టి పడుతుంది కాబట్టి అప్పుడు మనం అప్పడాలతో వేయలేము. మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇంత పలుచగా అయితే వేయొద్దండి. మీకు డిఫరెన్స్ తెలియడం కోసమే నేను రెడ్ కలర్ క్లాత్ మీద ఒక తిరుగు పోసిన, వైట్ కలర్ క్లాత్ మీద ఒక తిరుగు పోసిన, మీకు కనిపిస్తూనే ఉంది. పలుచగా పోస్తే ఏంటంటే సరిగ్గా రావు. ఇవి మనకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా వస్తాయి అన్నమాట. మనం డైరెక్ట్ తీస్తే ఇవి రావండి. బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం వాటర్ అనేది తడపాలి. వాటర్ తడిపి ఇలా స్లోగా చిన్నగా తీయాలి. ఇంతసేపు చేసిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే ఈ అప్పడాలు తీయడం అనేది మరో ఎత్తు అన్నమాట.
చాలా చిన్నగా ఓపికగా కూర్చొని తీయాలి. బ్యాక్ సైడ్ ఒకవేళ రాకపోతే మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ వాటర్ అనేది తడపొచ్చు. చూసారు ఎంత పలసగా ఎంత బాగుంది. దీన్ని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టినా కూడా ఆరిపోతుంది, లేకపోతే ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక 3 days. మళ్ళీ ఇలా ఆయిల్లో వేసిన వెంటనే చూడండి ఎలా పెద్దగా విచ్చుకుందో, ఒక పువ్వు ఎట్లా విచ్చుకుంటుందో ఆ విధంగా విచ్చుకుంది. సేమ్ టేస్ట్ కూడా మనం బయట షాప్లో కొనేది ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే మనం బయట కొనే వాటిలో ఏంటంటే వంట సోడా అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మనం వంట సోడా అనేది యూజ్ చేయకుండా చాలా టేస్టీగా బియ్యం అప్పడాలు అయితే నేను రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగున్నది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ అనేది కూడా తక్కువ పీల్చుకుంటుంది, ఎక్కువ పీల్చుకోదు. ఒకసారి మీరే చూడండి, వాటర్ చాలా తక్కువ పోసాను. వాటర్ అంటానా, ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను. ఈ తక్కువ ఆయిల్ తోటి గిన్నె అప్పడాలని నేను వేయించానండి. చాలా టేస్టీగా ఉండేవి. అలాగే మనం బయట కొన్న వాటికంటే కూడా ఇంకా బాగుంటేవి. మన పప్పుచారులోకి మా ఇంట్లో వాళ్ళైతే టైంపాస్ కోసం కూడా వేపుకొని తింటారు. మా అక్క కూడా కండి వీడైతే తింటూనే ఉన్నాడు.